wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో. హాయ్. సో ఇవాళ మనం యాక్చువల్గా ఒక ఫెరీ ఎక్కేసి దానికి ముందు మేము ఎక్కడున్నా చెప్పాలి కదా. మేము ఉడిపి దగ్గరికి వెళ్తున్నాము. ఉడిపి అంటే జనరల్గా మనం హోటల్స్ వాటికి ఫేమస్, రెస్టారెంట్స్కి, ఫుడ్. కానీ ఉడిపిలో బీచెస్ కూడా చాలా ఉంటాయి. సో ఒక బీచ్కి వెళ్తున్నాం, కానీ ఆ బీచ్కి డైరెక్ట్గా వెళ్ళడానికి లేదు, ఒక ఫెరీ ఎక్కాలి. ఆ ఫెరీలోనే ఉన్నాం, ఫెరీలో కార్లో ఉన్నాం. యాక్చువల్గా చెప్పాలంటే వీఆర్ ఇన్ ఎ కార్ విచ్ ఈస్ గోయింగ్ టు ఫెరీ పాయింట్. ఫ్రమ్ దేర్ విల్ గో టు సమ్ బీచ్, మార్వాంతే బీచ్ మరి ఏం బీచ్ అక్కడికి వెళ్తే తెలుస్తుంది. అక్కడ వెళ్ళాక నియరెస్ట్ బీచ్ ఏది ఉంటే దానికి వెళ్తాము. అప్పుడు దాకైతే ఈ ఫెరీ నుంచి వ్యూస్ ఎంజాయ్ చేయండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మా కారు. లాస్ట్ ఎక్కించిన కార్ మాదే ఈ బోట్లో. సో అలా వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత మీకు అక్కడ వ్యూస్ చూపిస్తాను. సో హాన్, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? డిఫరెంట్ గా ఉంది కదా. మనం ఎప్పుడు డైరెక్ట్ గా కార్ లో వెళ్తాము, ఇప్పుడు కారే మనం తీసుకెళ్తుంది ఫెరీలో. డిఫరెంట్ గా ఉంది. నాకు ఒకటి చెప్పండి. చెప్పా. ఫస్ట్ టైం చూసింది ఇలా వెళ్ళాము. కారు ఫెరీ మీద ఎక్కిందంటే ఫెరీ మునిగిపోతుంది కదా వాటర్ లో. హెవీ వెహికల్స్ తీసుకెళ్తుంది, ఇంకేమవుతుంది. సో ఫెరీ ఎక్కడెక్కామో మీకు చెప్పలేదు కదా. ఫెరీ యాక్చువల్ గా హేసర్మాకి అనే పాయింట్ దగ్గర ఎక్కాము. అక్కడ నుంచి ఇది కొల్లూరుకి వెళ్తుంది ఫెరీ. సో పర్ పర్సన్ 10 రూపీస్ అడల్ట్స్ కి టికెట్, కార్ కి ఏమో 50 రూపీస్. సో అదనమాట చార్జెస్. సో మీరు చూసుకోవచ్చు, మాది ఎగ్జిట్ పాయింట్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మళ్ళీ కార్ చేసుకొని బీచెస్కి వెళ్ళాలి. ఇక్కడ బీచెస్ ఉంటాయి. తర్వాత మళ్ళీ మోస్ట్లీ రిటర్న్ అవ్వడానికి మళ్ళీ ఇదే ఫెరీకి రావాలనుకుంటున్నాం. సో ఇందాక ఫెరీ దిగుతా ఉన్నాం కదా, ఫెరీ దిగేసాం ఫైనల్లీ. 5 మినిట్స్ కూడా పట్టలేదు యాక్చువల్గా. సో ఫెరీ దిగిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కార్లో వెళ్ళాలి. మేము మార్వాంతే బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసాము. మార్వాంతే బీచ్ ఇక్కడ నుంచి 75 కిలోమీటర్స్ ఉంటుంది, దాదాపు 2 అవర్స్ పట్టచ్చు. సో బీచ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఈ లోపల ఏమైనా వ్యూస్ ఉంటే చూడండి. సో ఆన్ ద వే ఉన్నాము, వెళ్తున్నాము. చూడొచ్చు మీరు, ఘాట్ రోడ్, ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది. సో ఇంకో 40 కిలోమీటర్స్ ఉంది, అక్కడికి వెళ్ళి మళ్ళీ కలుద్దాం. సో ఫైనల్లీ చాలా డ్రైవ్ చేసిన తర్వాత వచ్చేసాం మార్వాంతే బీచ్. మీకు బీచ్ చూడండి ఎంత అందంగా ఉందో చూపిస్తాను. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ బీచ్ అండ్ వెల్ మెయింటైన్ బీచ్. ఇట్స్ వెరీ నైస్ బీచ్. యూ కెన్ సీ, బాగుంది. చాలా శాండ్ అంతా చాలా బాగుంది. వచ్చినందుకు వర్తే. ఉడిపి సిటీకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఇంకో 40 కిలోమీటర్స్ ఉంది. కానీ ఉడిపి రీజన్, ఉడిపి డిస్ట్రిక్ట్ అనుకుంటా. సో దాంట్లో మా ఫస్ట్ బీచ్ ఇదే వాటికి. సో ఈ బీచ్ని సాగర్ కినారా బీచ్ కూడా అంటారు. సాగర్ కినారా భలే ఉంది పేరు. నచ్చిందా బీచ్? అయ్యా నచ్చిందా బీచ్? yes వాళ్ళకి రాదు, ఎప్పుడు ఫ్యాన్ వెళ్దాం, ఇసులో వెళ్దాం. ఓకే. Cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tie up my chest. I'll never forget what it's like to be in debt. Been stabbed in the back bed, I'll show you what happens. Pass me the mic and I'll show you with action. సో ఉడిపి అంటే బీచెసే కాదు, ఫుడ్డే కాదు, టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. సో కపుల్ ఆఫ్ టెంపుల్స్ వల్ల చూద్దాం. ఒకటైతే యాక్చువల్గా అనంత స్వామి టెంపుల్, ఇంకా లార్డ్ కృష్ణ టెంపుల్. సో అనంతేశ్వర స్వామి టెంపుల్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ మీకు పేరు బట్టి తెలిసిపోయి ఉంటుంది శివ టెంపుల్ అని. అది కాకుండా ఇది విష్ణు టెంపుల్ కూడా. సో విష్ణుమూర్తి లింగ ఆకారంలో ఉంటుందన్నమాట. సో అందుకే యాక్చువల్గా ఇది అంత డిఫరెంట్ టెంపుల్. సో ఒక అందమైన రథం చూసుకోవచ్చు మీరు. ఇది కృష్ణ టెంపుల్. ఇది పక్కనే చెప్పాను కదా ఇందాక, రెండు పక్కనే ఉంటాయి. సో గోపురం చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో, అండ్ అలంకారం చాలా బాగుంది. ఈ కృష్ణాష్టమి టైంలో చాలా రష్ ఉంటుంది ఇక్కడ. సో శ్రీకృష్ణ మఠ అంటారు దీన్ని, ఉడిపిలో శ్రీకృష్ణ మఠ. లైన్ చూస్తున్నారు కదా, మనం లోపలికి వెళ్ళాలి. సో ఈజీగా మాకు 3 అవర్స్ పైన పడుతుంది ఈ లైన్లో నుంచి ఉంటే. సో అంత టైం లేదు యాక్చువల్గా, వేరే ప్లేసెస్ కూడా వెళ్ళాలి. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ జగద్గురు శ్రీ మాధవాచార్య అనే గురువు, ఆయన టెంపుల్ ఇది. అది కాకుండా యాక్చువల్గా ఇది పరశురాముని రూపం, లింగ రూపంలో ఉంటుందన్నమాట. సో విష్ణుమూర్తి అన్నాను కదా ఇందాక, సో అది పరశురామ అవతారం, లింగ ఆకారంలో ఉంటుంది. సో అది ప్రత్యేకత. ఈ టెంపుల్ కూడా మీరు చూసుకోవచ్చు, డిఫరెంట్గా ఉంది, కొంచెం కేరళ స్టైల్లో ఉన్నట్టుంది. సో ఒక మంచి విషయం ఏంటంటే కృష్ణ మఠంలో అయితే అవ్వలేదు, చాలా రష్ ఉంటుంది, కానీ అట్లీస్ట్ ఇక్కడైతే చూడగలిగాం. సో అది సంతోషం. సో ఇదైతే చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా, పక్కనే జస్ట్ రెండు. సో ఒకసారి మీరు రాగానే రెండు కవర్ చేసుకోవచ్చు.
సో ఇంకోసారి చూడండి ఎంత బాగుందో. ఇలాంటి ఆర్కిటెక్చర్ జనరల్గా మనం చూడం. ఇట్స్ వెరీ ఏన్షియంట్ టెంపుల్. ఐ థింక్ 17th or 16th century temple, and that is the Krishna temple that you can see on the back side. శ్రీ మాధవాచార్య అద్వైత వేదాంత ప్రీచ్ చేసేవాడు 12th centuryలో. అలా ఆయన చాలా ఫేమస్. ఆయన ఇక్కడ మరణించారు. సో అందుకే ఇక్కడ ఆయన గుర్తుగా మీరు ఒకటి చూసుకోవచ్చు, విగ్రహం ఉంటుంది లోపల. అది కాకుండా బేసిక్ ఇది శివలింగం చెప్పాను కిందాక, పరశురామ రూపం శివలింగం ఆకారం. ఇంకో విషయం ఏంటంటే చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా మీరు ఇందాక కృష్ణ టెంపుల్ చూశారు కదా, అక్కడ విగ్రహం ఈయన అనమాట ఇన్స్టాల్ చేశారు. సో అలాగని ఆయన ఇంకా అలా ఫేమస్ అనమాట. సో అలా కాకుండా ఇక ఆయన ఇందాక చెప్పాను కదా ఫిలాసఫరు చాలా ఉన్నాయి. ఈ ఏరియా అయితే ఆయన చాలా నమ్ముతారు యాక్చువల్గా ఆయన్ని. సో ఈ టెంపుల్ చూడడం అయిపోయింది. మనం ఇప్పుడు బీచ్ అనేది కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ మనం మేపుల్ బీచ్కి వెళ్తాము. ఆ మేపుల్ బీచ్ చూసుకొని ఇంకో బీచ్ ఉంది, దాంతో మనం ఇక్కడ ఉడిపిలో ఈ కోస్టల్ కర్ణాటక ఎపిసోడ్ 1 కంప్లీట్ అవుతుంది. సో వెనక్కి వెళ్తుంటే రాఘవేంద్ర స్వామి గుడి కూడా కనిపించింది. సో అది కూడా దర్శనం చేసుకున్నాం, బయటకు వచ్చేసాం. సో వచ్చేసాం మేపుల్ బీచ్కి. మాప్లే బీచ్ అంటారు దీన్ని. సో ఇది ఉడిపిలోనే ఉంది, ఉడిపికి దగ్గరలో. సో బేసిక్గా ఇది చాలా ఫేమస్ బీచ్. చాలా క్రౌడ్ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. పార్కింగ్ దొరకడానికి మాకు 30 minutes దాకా పట్టింది. సో టూ మచ్ క్రౌడ్. ఇందాక బీచ్ చాలా హాయిగా ఉంది, ప్లెజెంట్గా. బట్ దిస్ ఇస్ ఫేమస్ బీచ్, సో రాగా తప్పదు. సో ఈ బీచ్ కూడా చాలా అందంగా ఉంది. బీచ్ అందాలు చూద్దాం. Don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tie up my chest. I'll never forget what it's like to be. సో ఇందాక టెంపుల్ చూసాం కదా, ఆ టెంపుల్ నుంచి ఒక 6 kilometers దూరమే ఇది, దగ్గరే ఆ టెంపుల్కి. సో దీని తర్వాత ఇంకొక బీచ్ ఉంది. సో కీప్ వాచింగ్. సో దట్ విల్ బి ఐ థింక్ ద బెస్ట్ బీచ్, బికాస్ వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. సో వీలైతే అది కూడా కవర్ చేస్తాను. ఇందాక నేను మాప్లే అన్నాను కదా, ఇది మాల్పే. ఇంకోసారి తప్పు చెప్పాను పేరు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ లాస్ట్ బీచ్ ఆఫ్ ద డే మట్టు బీచ్కి వచ్చాము. మట్టు బీచ్ వ్యూ పాయింట్ కూడా అంటారు. ఇది అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. ఎవరు లేరు ఇక్కడ, మేమే ఉన్నాం ఆల్మోస్ట్. సో చాలా బాగుంది, హాయిగా ప్రైవేట్ బీచ్ లాగా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. మొత్తం కొబ్బరి చెట్లు భలే ఉంది కదా ఇది. అటు సైడ్ రివరు, ఇటు సైడ్ సీ. సో వీలైతే అటువైపు కూడా చూపిస్తాను మీకు. కానీ ప్రస్తుతానికైతే ఈ బీచ్ని ఎంజాయ్ చేయండి. మట్టు బీచ్. మంచి గాలి కూడా వస్తుంది, చాలా ప్లెజెంట్గా ఉంది ఈ టైంలో. ఆల్మోస్ట్ 4 దాటింది, అయినా కూడా బాగుంది. So let us finish this video with a travel quote. Work, travel, save, repeat. So that's it for this video. See you again in the next video. Mali next video kulda. Appadaki selavu. Antavaraku bye.